వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తొలి నుంచి వివాదాస్పదంగా అంటే 2014-19 మధ్యలో విశాఖలో లులు మాల్ ఏర్పాటు చేస్తారు అన్నప్పుడు సరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మాల్ అక్కడ లేదు కాబట్టి లులు మాల్ వస్తోంది, దానికి భూములు కేటాయించారు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి అప్పటికి లులు మాల్ హైదరాబాద్లో కూడా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, ఇతరత్ర ఎక్కడ లేవు కాబట్టి ఓకే దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటివి ఇంకా రావడానికి ఉపయుక్తం అవుతుందని చెప్పి చాలామంది భావించారు. ఫైన్. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లులు మాల్కి ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని అక్కడ రద్దు చేసి ల్యాండ్ అలాట్మెంట్ రద్దు చేసి వేరే సంస్థకి ఇచ్చారు, అక్కడ వచ్చింది. సరే అది కూడా అభ్యంతరకరం ఏమీ కాదు. లులు మాల్ని గెంటేశారు అన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా అది ఒక రకంగా వాస్తవం, ఒక రకంగా అవాస్తవం కింద భావించాల్సి వస్తుంది. సరే పక్కన పెట్టాం. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక చోట కాదు మొత్తం 3 చోట్ల ఈ లులు మాల్ పెడతాం. విశాఖపట్నము, అమరావతి, అలాగే తిరుపతి 3 చోట్ల లులు మాల్ పెడతాము అని చెప్తే దానికి సంబంధించి విజయవాడలో ఆర్టీసీకి ఉన్నటువంటి 4.5 ఎకరాల స్థలాన్ని లులు మాల్కి కేటాయించారు. అది కూడా ఆ స్థలం కూడా ఎలా ఉంది అంటే జస్ట్ ఒక డయాగనల్ లైన్ లాగా, అంటే ఏదో ఒక సందులోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో అలాంటి స్థలం మొత్తానికి అది ఇచ్చారు. దాని మీద అసలు ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్కి అందులో వచ్చేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ ఎన్ని వస్తాయి ఏంటి అనేటువంటి దానికి కూడా నిర్దిష్టమైనటువంటిది ఏదీ లేదు. మహా అయితే ఒక 200 నుంచి 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. అది కూడా ఏంటి, కేవలం ఆ షాపింగ్ మాల్లో మెయింటెనెన్స్ చూసుకోవడం, క్లీనింగ్, ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికి, లేదంటే వచ్చేటువంటి సరుకుల్ని ప్రాసెస్ చేసి ప్యాకేజింగ్ ఇవన్నీ అయిపోతాయి, వాటిని ట్రేస్లో పెట్టడం మాత్రమే, ఒక పర్యవేక్షణ ఇలాంటివి. సరే అదైనా ఓకే అనుకుంటే దానికి ఉచితంగా భూమిని ఇస్తూ ఉచితంగానో లేదంటే ఎకరానికి ఇంత అని చెప్పని లీజ్కి 99 ఏళ్ళ లీజో 36 ఏళ్ళ 33 ఏళ్ళ లీజో మొత్తానికి ఇస్తూ అక్కడ నిర్మాణం చేసుకోవడానికి ఇవన్నీ చేశారు. దాని మీద ప్రజా సంఘాలు కావచ్చు, కొంతమంది పెద్దలు కావచ్చు కోర్టుకు వెళ్ళారు. గతంలో ఒక 2 నెలల క్రితం లేదా 3 నెలల క్రితం క్యాబినెట్ భేటీ అయినటువంటి సందర్భంలో, అలాగే అధికారులతో భేటీ అయినటువంటి సందర్భంలో ఈ లులు మాల్ ప్రాసెసింగ్ యూనిట్కి ఇతరత్ర రాయితీలు ఇంకా ఎంత ఇస్తున్నారు ఏంటి అన్న దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్ర స్వరంతో స్పందించారు. ఎవరిస్తున్నారంటే క్యాబినెట్కి కూడా తెలియకుండా అధికారులే సంతకాలు పెట్టేస్తున్నారా, ఈ పద్ధతి మారాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. సరే అప్పుడే మనం కూడా మాట్లాడాం, లులు మాల్ వ్యవహారం ఏంటి, లులు మాల్ ఎందుకు ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలి, వేరేస్ హైదరాబాద్లో పెట్టినటువంటి లులు మాల్ ఏదైతే ఉందో అది వాళ్ళు కొనుక్కున్నటువంటిది, వాటాలు కొనుక్కుని ఆ బిల్డింగ్లో వాళ్ళు రన్ చేస్తున్నటువంటిది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి వాళ్ళు స్థలం కొనుక్కుని బిల్డింగ్ కట్టుకొని, అది బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా లేదంటే విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయా వాళ్ళకి వేరే కన్సార్షియం తోటి ఇవన్నీ చేశారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మాత్రమే ఈ లులు మాల్కి అటు ప్రాసెసింగ్కి కావచ్చు, లేదంటే విజయవాడలో షాపింగ్ మాల్కి కావచ్చు ఇంత స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎందుకని కొనుక్కోరు? ఇదేమీ మైక్రోసాఫ్ట్ కంపెనీ కాదు, వస్తే ఇక్కడ కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళ సర్వీసెస్ కానీ, లేదంటే ఈ ఐటీ కంపెనీలు వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తున్నాయంటే వాళ్ళని ప్రోత్సహించడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ షాపింగ్ మాల్ని ప్రోత్సహించేది ఎందుకు? దీని బదులు మన రైతులకి సహకార సమితి, అమరావతి రైతు సంఘం అనో, లేదంటే అమరావతి సహకార సమితి అనో, లేదంటే ది అమరావతి మాల్ ఏదైతే విశాఖ కాఫీ, అరకు కాఫీ అని బ్రాండ్ పెట్టారో ది అమరావతి మాల్ అని చెప్పి ఒకటి పెట్టి అందులో మన లోకల్ రైతులందరికీ కూడా ఉపయుక్తంగా ఉండేలాగా వాళ్ళకి అక్కడ స్లాట్స్ కేటాయిస్తే వాళ్ళ పంటల్ని డైరెక్ట్గా వాళ్ళే అక్కడికి వచ్చి అమ్ముకుంటారు దళారులు లేకుండా అనేటువంటి సలహా కూడా చాలామంది పెద్దలు అప్పుడు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు న్యాయవాది వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వీళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేశారు. ఆర్టీసీకి చెందినటువంటి సుమారు 4.15 ఎకరాల అత్యంత విలువైన భూమిని లులు గ్రూప్కి లీజ్ కేటాయించడాన్ని ఛాలెంజ్ చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లుతుంది అనడంతో ఈ ఏర్పాటు మీద అంత ఆసక్తి కూడా లేకపోవడంతో లులు కూడా ఇక్కడ విజయవాడలో పెట్టాల్సినటువంటి ఈ షాపింగ్ మాల్ మీద ఆసక్తి చూపించట్లా. బికాజ్ అది స్థలం వల్ల కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వివాదం వల్ల కావచ్చు, ఎందుకు వచ్చిందిలే అనుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఒక షాపింగ్ మాల్ వాళ్ళకి ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ షాపింగ్ మాల్ అని లేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వస్తుంది. దీనివల్ల 10,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే 10,000 మందికి ఉద్యోగాలు అంటే 10,000 కుటుంబాలు, అంటే కుటుంబానికి 4 చొప్పున వేసుకున్నా కూడా 40,000 మందికి జీవనం నడుస్తుంది. వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఆ 4 మీద, ఒక కుటుంబం మీద ఆధారపడినటువంటి మిగతా వాళ్ళకి ఉపరంగాలన్నిటికీ కూడా ఇలా ఎంతోమందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ షాపింగ్ మాల్ అనేది కొత్త ఏం కాదు. ఊళ్ళో మనకి పచారీ కొట్టు ఎంతో, అలాంటివి ఒక 100 పచారీ కొట్లు కలిపితే ఒక షాపింగ్ మాల్ అంతే. అక్కడ అన్ని రకాలు ఉంటాయి.
మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడేం కొత్త కాదు. కాస్మోపాలిటన్ సిటీస్లోను, మెట్రోపాలిటన్ సిటీస్లోను అన్నింటిలోనూ కూడా ఈ షాపింగ్ మాల్స్ అనేవి కామన్గా వచ్చేసాయి. ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భూమిని ప్రైవేట్ వాళ్ళ దగ్గర లీజ్ తీసుకోవడమా, లేదంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకోవడమా, కొనుక్కుని మరీ ఎస్టాబ్లిష్ చేయడమా చేస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టక్కర్లేదు, అదేదో రైతుల మీద దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి అన్నటువంటి సూచనకి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి దాని మీద ఈ భూమిని మేము రద్దు చేస్తున్నాము, లులు మాల్కి ఇచ్చినటువంటి భూమిని రద్దు చేస్తున్నాము, దాని మీద ఎవరికి లీజ్ ఇవ్వడం లేదు, దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వస్తాయి అని చెప్పి ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించడం జరిగింది. సో మొత్తానికి లులు ప్రహసనం అక్కడతోటి విజయవాడకు సంబంధించి ముగిసింది. మరి ఇప్పుడు తిరుపతిలో కానీ విశాఖపట్నంలో కానీ లులు మాల్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకి వాళ్ళు కట్టుబడి ఉంటే ఎక్కడ కొనుక్కుంటున్నారు, స్థలం కొనుక్కొని వాళ్ళు ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు, లేదు బిల్డింగ్ ఏదైనా లీజుకి తీసుకొని దాంట్లో ఏమైనా చేస్తున్నారా ప్రైవేట్ ఎంటిటీ కింద, వీటిని ఐటీ కంపెనీలతోటి కంపేర్ చేసి చూడకూడదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తోటి కంపేర్ చేసి చూడకూడదు ఫ్యాక్టరీలాగా, దాన్ని ఒక షాపింగ్ మాల్లా మాత్రమే చూడాలి. అలాగే వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ కూడా సేకరించడానికి తాడేపల్లి దగ్గర కాస్త ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించినటువంటి భూమి కేటాయింపులు ఇవి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద కూడా ఇక ఈ స్థలం ఇవ్వట్లేదు అంటే ఇక లులు మాల్ అనేది లేనట్టే. సో అది కూడా ఆ ప్రాసెసింగ్ యూనిట్లో అక్కడ ఏం చేస్తారు, ఎందుకంటే పశుమాంసాన్ని ఏమన్నా అక్కడ ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉందా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందా అని గతంలోనే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి క్వరీలు లేవనెత్తారు. దానికి సమాధానం అధికారులు కూడా చెప్పలేకపోయారు. మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాల్సిందే, మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిందే అన్నారు. సో ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అయ్యిందా మరి అధికారుల వల్ల, లేదు అధికారుల జోక్యం బాగా ఆ రోజు ఎక్కువైందా, అందుకని ఇప్పుడు కోర్టులో ఇలా చెప్పాల్సి వచ్చింది అనేది ఒక వాదన వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ ఇలాంటి షాపింగ్ మాల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం అనుకుంటే ది అమరావతి మాల్ను ఏదో ఒక పేరు పెట్టి అక్కడ లోకల్గా ఉండేటువంటి రైతులకి రైతు బజార్లాగా ఇంకొక పెద్దది పెట్టండి. నార్మల్గా ఉండేటువంటి రైతు బజారు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి కొంతమందికో ఎవరికో ఉపయోగపడుతుంది. అలా కాకుండా అమరావతి చుట్టుపక్కల అందరు రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక షాపింగ్ మాల్ లాగా ఏర్పాటు చేసి మొత్తం అందరికీ ఎవరికి వాళ్ళు సొంత ధరలని ఇంకోటి కాదు, ఎవరికి వాళ్ళు గిట్టుబాటు అయ్యేటువంటి ధరలకి హ్యాపీగా వాళ్ళ ప్రొడక్షన్ అక్కడ అమ్ముకోవచ్చు అనేటువంటి విధంగా ఒక యూనిట్ని తయారు చేస్తే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. అలాగే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయని ప్రజలు కూడా హ్యాపీగా దాన్ని ఆదరిస్తారు. ఇది గవర్నమెంట్కి ఇవ్వగలిగినటువంటి ఒక సూచన, వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి భావిద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.